అర్ధరాత్రి సీత ఒక పాత పెట్టె తెరిచింది. అందులో ఒక చిన్న బొమ్మ, దానికి సూదులు గుచ్చి ఉన్నాయి. ఇప్పుడు తనకి ఆమె అమ్మమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. చేతబడి బొమ్మ, దీనిని తాకకూడదు. కానీ సీత వినలేదు. ఆమె తనకు నష్టం చేసిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించింది. వాళ్ళని అనుకొని ఆమె ఆ బొమ్మకు సూది గుచ్చింది. సమయంలో ఆ వ్యక్తికి యాక్సిడెంట్ అయి చనిపోతాడు. సీతకు ఇది నచ్చింది. కరిని టార్గెట్ చేసింది. వాళ్ళందరూ విచిత్రంగా చనిపోతున్నారు. రోజు ఆమె తన చేతికి నొప్పి అనిపించింది. చూసేసరికి తన చేతిలో సూది గుచ్చినట్టు గాయం. అప్పుడే అర్థమైంది ఆ బొమ్మ నిజానికి ఆమెకి సంబంధించిందేనని. ఆమెపై చేతబడి చేయిస్తున్నారు. బొమ్మను కాల్చేయాలని ప్రయత్నించింది. ఆమె శరీరం కాలుతున్నట్లు అనిపించింది. రోజు ఆమె చనిపోయింది. పోలీసులు ఇంట్లోకి వచ్చారు. కొత్తగా ఇంకో బొమ్మ తయారైంది. ఆ బొమ్మ ముఖం చూసేవారి ముఖంలా మారుతూ ఉంది. ఇప్పుడు ఆ బొమ్మ ఎవరి కోసం ఎదురు చూస్తోందో